అమరావతి నిర్మాణానికి ఆర్థిక సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సంస్థ 7,500 కోట్ల రూపాయలను అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, జర్మన్ ఫైనాన్స్ సంస్థ కేఎంఎఫ్ సంస్థలు మరో 6,000 కోట్ల రుణాలను సమకూర్చాయి. దీంతో అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు 31,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి రాగా 51,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచి అప్పగించారు. తాజాగా మరో 7,500 కోట్ల రూపాయల రుణం అందుబాటులోకి రావడంతో అమరావతి పనులు శరవేగంగా ముందుకు సాగనున్నాయి. ఇక ప్రస్తుతం నాప్ఫెడ్ రుణం మంజూరు చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సంస్థ. దీని ద్వారా కూడా రుణం మంజూరైన నేపథ్యంలో అమరావతికి మరింత నిధులు సమకూరాయి. అప్డేట్ సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, రాజధాని అమరావతి నిర్మాణానికి మరో ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వివిధ ఆర్థిక సంస్థల రూపంలో అంటే ప్రపంచ బ్యాంక్ కావచ్చు, జర్మన్ ఆర్థిక సంస్థ ఇచ్చిన రుణం కావచ్చు, అదేవిధంగా హడ్కో నుంచి తీసుకొచ్చిన రుణం కావచ్చు. మరోవైపు ఏదైతే తాజాగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా 7,500 కోట్ల రుణాన్ని అందించేందుకు సిద్ధమైంది. దీంతో ఇప్పటి వరకు అమరావతికి 38,500 కోట్ల రూపాయలు రుణంగా లభించినట్లయింది. ఇప్పటికే అమరావతిలో సుమారు 39 పనులకు సంబంధించి 51,000 కోట్లతో పనులను అప్పగించారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా అమరావతి 2.0 పేరుతో ఈ పనులను కూడా అప్పట్లోనే అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత 5 ఏళ్లుగా అమరావతిలో పనులు నిలుపుదల చేసేయడంతో విలువైన కాలంతో పాటు 30 నుంచి 40% ప్రతి పనికి సంబంధించి ఎస్కులేషన్ అంటే రేట్లు విలువలు పెరిగిపోయాయి. దీంతో మరింతగా నిధులు సమీకరించాల్సిన అవసరం ఏర్పడింది. దీనిలో భాగంగానే ఈ కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థ అయినటువంటి బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి 7,500 కోట్ల రుణం తాజాగా లభించడం, ఆ రుణానికి సంబంధించినటువంటి పత్రాలను ముఖ్యమంత్రికి, అదేవిధంగా మంత్రి నారాయణకు, సిఆర్డీఏ కమిషనర్ కి ఈరోజు సచివాలయంలో అందించడంతో ఇకపైన అమరావతి నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుందనే అభిప్రాయాన్ని అటు రాజధాని రైతులు, ఇటు ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తోంది. విజయ చంద్రిక.